కుటుంబ నేపథ్యం ఏంటి, రెండవది అసలు ఈ క్రైస్తవ ఉద్యమాల పట్ల, క్రైస్తవ సమస్యల పట్ల మీకు ఇంత కసి, ఇంత బాధ్యత ఎందుకు కలిగింది? మాల అంటే అది కులం వేరు, మతం వేరు. నేను పోరాడేది కూడా అదేనండి. మీ వర్గం మీద పెద్ద ఎత్తున ఇటువంటి దాడి జరుగుతున్నప్పుడు సంఘటితంగా మీ వాయిస్ ప్రభుత్వాల దృష్టికి ఎందుకు బలంగా తీసుకెళ్ళలేకపోతున్నారు? ఈరోజు క్రైస్తవ నాయకులు ఏఐసిఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మత్తే రాజ్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చాలా కాలంగా క్రైస్తవ ఉద్యమాల్లో క్రైస్తవ సమస్యల పట్ల అగ్రెసివ్గా స్పందిస్తూ అనేకమైనటువంటి క్రైస్తవ సమస్యల్ని పరిష్కరించినటువంటి ఒక మంచి ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి క్రైస్తవ నాయకులతో ఈరోజు ఈ స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతూ ఉన్నాం. మన స్టూడియోకి రాజ్ కుమార్ గారు వచ్చారు. వారితో ముఖాముఖి కార్యక్రమంలో వారిని ప్రేమతో స్వాగతిస్తూ ఆహ్వానించుదాం. మనతో స్పెషల్ గెస్ట్గా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాజ్ కుమార్ గారికి, మరి ఏఐసిఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి మత్తే రాజ్ కుమార్ గారితో ఈ స్పెషల్ ఇంటర్వ్యూ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా సాగరంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. వారితో మాట్లాడడానికి ముందుగా మీకు తెలియచేసేది ఏమిటి అంటే, రాజ్ కుమార్ గారు చాలా చక్కని ఉద్యమ పందాతో ముందుకు వెళ్ళేటటువంటి క్రైస్తవ నాయకులు. అనేకమైనటువంటి క్రైస్తవ సమస్యల పట్ల చాలా చక్కగా ప్రతిస్పందించేటటువంటి నాయకత్వపు లక్షణాలతో అనేకమైనటువంటి సమస్యలను పరిష్కరించినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తుల గురించి యావత్ క్రైస్తవ సమాజానికి తెలియాలి. ఎందుకంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి వ్యక్తిగా ఆయన చాలామందికి చాలా సమస్యల్ని పరిష్కరించినటువంటి ఒక మంచి దమ్మున్నటువంటి నాయకుడిగా చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల్లో ఈయనను గురించి చాలామందికి తెలుసు. కానీ ఈయన గురించి తెలియనటువంటి వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. ఈయన గురించి తెలియచేయాలి అనేటటువంటి బాధ్యతతో ఈరోజు ఈ స్పెషల్ ఇంటర్వ్యూకి రాజ్ కుమార్ గారిని కోరినప్పుడు వారు ఎంతో సహృదయంతో మన స్టూడియోకి వచ్చి వారి యొక్క అనుభవాల్ని మనతో షేర్ చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్ గారు, మీకు చాలా ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మండల అధ్యక్షులు దానియల్ గారికి కూడా ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాం. మీలాంటి ఒక సామాజిక బాధ్యతతో కూడినటువంటి వ్యక్తులు సమాజంలో మరుగై ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే మీ పనితనం ఈరోజు సమాజానికి తెలియాలి. అదే ఉద్దేశంతో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని ఆశించినప్పుడు మీరు మా పట్ల సుముఖత చూపించి మీ విలువైనటువంటి సమయాన్ని మాకిచ్చిన కారణాన్ని బట్టి మరొకసారి మీకు నిండు మనసుతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. కార్యక్రమంలోనికి వెళ్ళిపోదామా? మీరు చాలామందికి ఎవరి రాజ్ కుమార్ అనేటటువంటి ఆలోచన కూడా కలగవచ్చు. ఎందుకంటే ఆయన గురించి తెలియనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇతర జిల్లాలకి రాజ్ కుమార్ గారి గురించి తెలియనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఏఐసిఎఫ్ అంటే ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ అధ్యక్షులైనటువంటి గదిపట్టి విజయరాజ్ గారు రాజ్ కుమార్ గారి యొక్క పరితనాన్ని గుర్తించి, ఆయనలో ఉన్నటువంటి తెగువను గుర్తించి ఒక చక్కని బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఆయన కూర్చుండబెట్టి రాష్ట్ర స్థాయి బాధ్యతలను అప్పగించారు. అంటే ఆయన పనితనానికి దక్కినటువంటి ఒక మంచి గౌరవం అని నేను భావిస్తూ ఉన్నాను. ఆ పనితనానికి దక్కిన గౌరవానికి తగ్గట్టుగానే ఈరోజు ఆయనలో అంత ప్రత్యేకత ఏముందో ఈరోజు క్రైస్తవ సమాజం అలాగే చాలామంది ఈ విషయాన్ని తెలుసుకోవాలనేటటువంటి ఉద్దేశంతోనే మీ ముందు వారిని కూర్చొనిబెట్టాను. ఇంకా కార్యక్రమంలోనికి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు ఉన్నత స్థాయి కుటుంబంలో ఉండొచ్చారా? రైతు బిడ్డగా మీ ప్రారంభం ఏ విధంగా మీరు ప్రారంభించారు? రెండవది, అసలు ఈ క్రైస్తవ ఉద్యమాల పట్ల, క్రైస్తవ సమస్యల పట్ల మీకు ఇంత కసి, ఇంత బాధ్యత ఎందుకు కలిగింది? ఫస్ట్ మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలంటే ఒక రోజువారీ కూలీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నేను.
నా తాతగారేంటి తండ్రి గారేంటి కష్టజీవులు. మా తాతకి చదువు లేదు, నా తండ్రికి చదువు లేదు. అప్పట్లో 7th క్లాస్ చదివారు మా అమ్మగారు. ఓకే. వారు రోజువారీ కూలీలుగా వ్యవసాయం చేసుకుంటూ ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు కవులకు తీసుకుని పనిచేసే కుటుంబం మాది. మా నాన్నగారిది సొంత ఊరు సులుకూరు. అక్కడ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వ్యవసాయ కూలీలే. మరి ఈరోజు నాకు ఈ మహా అవకాశాన్ని, ఎందుకంటే నా తండ్రులు నా తాతలు నా ఇదిని చెప్పుకునే అవకాశాన్ని కల్పించినందుకు మీరు ముఖ్యంగా నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను కోత కోసాను, ఊడు పూడ్చాను, ఆకు తీశాను. ఇలా వ్యవసాయ కూలీలో నేను నా పెళ్ళి అయ్యే వరకు కూడా నేను పనిచేస్తూనే ఉన్నాను. నాకు భార్యగా వచ్చిన ఆవిడ కూడా బాగా కష్టజీవి. నేనైతే 10th కంప్లీట్ చేయలేదండి. అంటే మీరు పెద్దగా చదువు కూడా చదువుకోలేదు? లేదు 10th వరకు హాస్టల్లో చదివి వచ్చాను. మళ్ళీ 10th కంప్లీట్ చేయలేదండి. నేను ఖాళీగా ఉంటే భీమవరం మా పెదనాన్నగారు ఇంకా ఆయన, అరే నువ్వు ఖాళీగా ఉండకూడదు, నువ్వు ఏదో చేతి పని నేర్చుకోరని రహమాన్ గారి సెట్లో మెకానిక్ నేర్చుకోవడానికి నన్ను పెట్టారు. ఓకే. పొద్దున్నే వెళ్ళటం, 6 గంటల వరకు అక్కడ పని నేర్చుకోవటం, మళ్ళీ రావటం, రోజుకు రూపాయి అండి అప్పట్లో. అలాగా 1 సంవత్సరం కంప్లీట్ చేసి పని నేర్చుకున్నాను. సరే, మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు? నేను ఒక క్రైస్తవ ఉద్యమకారుడిగా పనిచేస్తున్నాను. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్లో బ్రదర్ గద్దిపాటి విజయరాజు గారు సారథ్యంలో నేను పనిచేస్తున్నాను. పనిచేయడానికి కారణం నాకు చిన్నప్పటి నుంచి ఒక తెగింపు ఉందండి. అణగారిన కులాలకి జరుగుతున్న అన్యాయం మీద నేను విన్నప్పుడల్లా నా మనసు బాధ కలుగుతూ ఉండేది. మా ఊళ్ళోనూ మాదిగులు ఉన్నారు, మేము వాళ్ళు కలిసే ఉంటాం. రోజు వాళ్ళ అబ్బాయిని హై స్కూల్లో జాయిన్ చేయడానికి కుల ధృవీకరణ పత్రానికి కర్ణం గారి దగ్గరికి వెళ్ళారు. లేకపోతే మీదే కులమయ్యా అన్నారు. వాళ్ళని ప్రశ్నించారు. ఆయన ప్రశ్నిస్తే మేము మాదిగులు అండి, నాది ఎస్సీ వస్తుందండి అంటే, మీరు చర్చికి వెళ్తున్నారు, మీ పెదనాన్న ప్రార్థన చేస్తాడు, నీకు అలాగే ఉన్నావు బీసీసీ అన్నారు. ఎవరిదని చెప్పించి నువ్వు మాదిగులు అన్నారు. అక్కడ నౌకరులుగా ఉన్నవాళ్ళు మా వాళ్ళే, ఒకడు చెప్పట్లేదు. ఏమండి వాళ్ళు మాదిగులు, వాళ్ళకి ఆ సర్టిఫికేట్కి అర్హులు, వాళ్ళకి ఇవ్వండి అన్న మాట అంటలేదు. తన నా దగ్గరికి వచ్చాడు, ఆ అబ్బాయి తండ్రి వచ్చి ఇళ్ళలాగా అంటున్నారు, అల్లుడు నువ్వు వచ్చి చెప్పరా అన్నది. అదేంట్రా మీరు అదే కదా కమ్యూనిటీ, మీకు ఇవ్వటానికి ఏముంది, అదే నేను వస్తున్నాను పదని నేను వెళ్ళాను. అక్కడి నుంచే నాకు బాధ కలిగిందండి. కర్ణం గారు ఏంటి ఇళ్ళ సంగతి ఏంటి చెప్పాను. సార్ వాళ్ళు మాదిగులండి, వాళ్ళకి కుల ధృవీకరణ పత్రంలో ఎస్సీ వస్తుంది ఇవ్వండి సార్ అని చెప్పాను నేను. ఇదే అబ్బాయి వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు. ఇదేంటి ప్రార్థనకి వెళ్ళటం ఏంటండి, ప్రార్థనకి వెళ్తే కులం ఎలా మారిపోతుంది సార్ అన్నాను. అబ్బాయి మీరు వితండవాదం చేస్తున్నారు సార్, మీరు బ్రాహ్మలే కదా అన్నాను. బ్రాహ్మలే నేను అన్నారు. మరి పంచి కట్టుకుని పురోహితుడిలాగా ఉండాలి కదా, మరి ఏంటి ప్యాంట్ షర్ట్ వేసారేంటి అన్నాను. ఆ గొడవకు వచ్చావా అన్నారు ఆయన. గొడవ కదా సార్, న్యాయం జరగాలి. వాళ్ళ మాదిగులు కులానికి వాళ్ళు ఏదో పిల్లల్ని చదివించుకుంటారు కష్టజీవులుగా, వాళ్ళు రోజువారీ కూలీలే. ఆ పిల్లల విషయంలో మీరు ఎందుకు అడ్డు పెడుతున్నారు, అది కరెక్ట్ కాదు ఇవ్వండి సార్ అంటే అతను ఏదో మాట్లాడాడు. నాకు ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది సార్ బాధ అనేది. ఎందుకంటే కులం వేరు మతం వేరు. ఇవాళ మత స్వేచ్ఛ అనేది భారతదేశంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు అండి. దాన్ని కాల్ రాయడానికి వీళ్ళు ఎవరండి, ఏ మతాన్ని స్వీకరించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. అయినప్పుడు ఈ చదువుకునే వాళ్ళు నలిగిపోయి ఆ పిల్లల చదువులు ఎటు కాకుండా అయిపోతున్నాయండి. మరి వీళ్ళెవరండి అసలు మార్చడానికి? చాలా బాధాకరమైన విషయం. అలా నా తండ్రి గారు పౌలు, మా అమ్మ గ్రేసమ్మ, మరి మాకు ఇవ్వటం మానేశారు సార్ ఎస్సీ సర్టిఫికేట్. ఇది ఎంత మరి ఆ రోజు ఉన్న బాధని నేను అలాగే మింగుకుంటూ ఎదురుకొచ్చాను. మీకు ఇంకొక ప్రశ్న నేను సంధిస్తున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి. 2 రోజుల క్రిందటే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది, ఒక గైడెన్స్ ఇచ్చింది. మతం మారితే రిజర్వేషన్ వర్తించదు అని. సుప్రీంకోర్టు ఆ విధంగా వ్యాఖ్యానించడాన్ని బట్టి ఒక రకంగా దళితుల యొక్క మనోభావాలు అయితే చాలా దారుణాతి దారుణంగా వంచబడ్డాయని ఆ యొక్క వ్యాఖ్యానం సారాంశంగా చాలామంది స్పందిస్తున్నారు. అనాది కాలంగా మమ్మల్ని అణగద్రొక్కుతూనే వస్తున్నారు, అనేక విధాలుగా మమ్మల్ని అణగదొరుకుతూనే వస్తున్నారు. ఇప్పుడు కూడా రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి హక్కు మీద న్యాయస్థానాలు కూడా ఆ విధంగా వ్యాఖ్యానించడం మేము జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉంది అని చాలామంది
సోషల్ మీడియా వేదికగా కూడా మాట్లాడుతున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి అసలు? ఒకటి దాని గురించి నేను విన్నాను, చదివాను, ఆ వాయిస్ కూడా విన్నానండి. నేను ఒరిజినల్గా చెప్పాలంటే ఈ దళితుల మనోభావాల్ని దెబ్బతీసేలాగానే మాట్లాడుతున్నారు కొంతమంది. కానీ సుప్రీంకోర్టు అక్కడ ఇచ్చిన దాన్ని నేను తప్పు పట్టట్లేదు. నా తండ్రి ఎస్సీ, మేము పూజిస్తుంది క్రీస్తుని, బీసీసీ సర్టిఫికేట్ ఆదిఆంధ్ర క్రైస్తవాన్ని ఇచ్చారు మాకు. అది కరెక్ట్ కాదు, మాకు అన్యాయం జరుగుతుందని నేను చెప్తున్నానండి. ఏదైతే రాజ్యాంగం ఇచ్చిందో, ఎవరైతే తండ్రి నుంచి వచ్చిన వారసత్వంగా ఏదైతే కులం ఉందో ఆ కులానికి సంబంధించిన ఏదైతే ఉందో మేము ఎస్సీలు కాబట్టి మాకు ఎస్సీ సర్టిఫికేట్ మేము దెబ్బలాడుతున్నామండి. గౌరవ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఏమిటి అంటే, ఈ దేశంలో ఈ ఎస్సీలు హిందువులుగా ఉంటే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. ఎస్సీలు క్రిస్టియన్స్గా మార్పు చెందితే, మతం మార్చుకుంటే వీళ్ళకి రిజర్వేషన్ వర్తించదు అని చెప్పి స్పష్టంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అది. ఆమె విషయంలో రిజర్వేషన్ వర్తించదని చెప్పింది. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దానికి నేను జవాబు ఇస్తున్నానండి. దళితులుగా ఉన్న వ్యక్తులు ఆది నుంచి కూడా మాలలే. దేవుని విషయంలో మమ్మల్ని ఆలయ ప్రవేశం చేయనివ్వలేదు. ఇప్పుడు మాల అంటే అది కులం వేరు, మతం వేరు. నేను పోరాడేది కూడా అదేనండి. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ గద్దిపాటి విజయరాజు గారు పోరాడుతున్న పోరాటం ఏంటంటే 18 రాష్ట్రాల్లో ఆయన కమిటీలు వేసి కులం వేరు, మతం వేరు అన్న సింగిల్ ఎజెండాతో దెబ్బలాడుతున్నాడు ఆయన. నేను కూడా, ఎందుకంటే నా జాతికి అన్యాయం జరుగుతుంది సార్. చేస్తున్న అన్యాయం ఏంటంటే రాజ్యాంగంలో లేదు, మేము అడగట్లేదే. ఇప్పుడు క్రిస్టియన్గా ఉన్నాను, రేపు నచ్చకపోతే ముస్లింగా అవుతాను, లేదా బౌద్ధ మతం తీసుకుంటాను. మరి అంబేద్కర్ ఎస్ఏ వెళ్ళి బౌద్ధ మతం తీసుకున్నాడండి. అలాగని ఇది మారిపోయిందా? మారలేదే. మైనారిటీల జాబితాలో ఎస్సీల్ని చేర్చారు. అంటే సిక్కు మతం, బుద్ధిజం, ముస్లిం, క్రిస్టియన్, ఈ నలుగురు పంచన దళితుల్ని చేర్చడం అది ఎంతవరకు సమంజసమైనటువంటి విషయం? ఇప్పుడు ఇవి మతాలు, దళితులు అనేది అది కులం. ఈ కులాన్ని ఈ మైనారిటీల పక్కన పెట్టి ఈ మైనారిటీలతో సమానంగా చూస్తున్నటువంటి విషయం ఖచ్చితంగా అది వివక్షకు గురి చేసినటువంటి అంశమే కదా. 100% సార్. దళితులు ఈ విషయం మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు? ఒక బలమైనటువంటి ఉద్యమం దిశగా దీన్ని తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. మేధావులు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. మీ జాతికి ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు, ఎంత దిగజార్చే, అంటే అంబేద్కర్ ఉన్నప్పుడు ఎటువంటి దిగజార్చే ప్రయత్నానికి వ్యవస్థనంతటిని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం జరిగిందో, అట్లాగే ఆయన రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకెళ్ళినప్పటికీ కూడా, రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చినప్పటికీ కూడా మీ వర్గం మీద పెద్ద ఎత్తున ఇటువంటి దాడి జరుగుతున్నప్పుడు సంఘటితంగా మీ వాయిస్ ప్రభుత్వాల దృష్టికి ఎందుకు బలంగా తీసుకెళ్ళలేకపోతున్నారు? మీ వ్యవస్థకు న్యాయం జరిగే వరకు ఎందుకు మీరు పోరాటం చేసేటటువంటి విషయంలో విఫలమవుతున్నారు? మీరు మంచి ప్రశ్న వేశారు. నేను ఫస్టే చెప్పాలి విషయాన్ని. ఒక దళిత నాయకుడిగా నేను పోరాటంలోకి వచ్చానండి. అప్పుడు నాయకులు కారిం శివాజీ గారు, నా స్నేహితులు నా గురించి చెప్తే ఇన్ని నా ఇంటికి వచ్చారు సార్. వచ్చి నాకు సాల్వాతో సన్మానం చేసి నా ఇంటి దగ్గర చిన్న మీటింగ్ పెట్టి, తమ్ముడు నువ్వు ఒక నాయకుడిగా పనిచేయాలి దళిత ఉద్యమంలోను అని పిలిచినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. అప్పట్లో ఆయన పెద్ద నాయకుడే మా అందరికీ. జాతి పట్ల భారం కలిగి ఉద్యమం చేస్తున్నాడు. దళితులకు అన్యాయం జరుగుతుంది, నా ఇదిల్ని కాలు రాస్తున్నారు తమ్ముడు, మీరు రావాలన్నప్పుడు చాలా సంతోషంగా నేను వెళ్ళాను. నాకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఇచ్చారు. మండలంలో కూడా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ నాకు ఉంది. వాసుపల్లి విజయాన్న అని ఇంకా చిన్న చిన్న నాయకులు అందరూ ఉన్నారు. దాంట్లో నేను బలంగా పనిచేశానండి. నేను మా అన్నయ్య యాడికి ఏఎస్ గారు ఇప్పుడు ప్రజెంట్ మాజీ సర్పంచ్గా ఉంటున్న అన్న మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. మేము ఎందుకంటే ఆయన ఒక ఉద్యమకారుడిగా ఉన్నాడు. ఆయనతో నేను ఒక మాట చెప్పాను, అన్న దళితులు అంటున్నారు, ఈ క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి చెప్పండి. దళితుల్లో ఉన్న వాళ్ళే చర్చికి వెళ్తే బీసీసీ చేసేసారు, వాళ్ళు ఎవరు? దళితులే. మరి వాళ్ళ కోసం కూడా మనం మాట్లాడాలనంటే ఆయన నా గొంతుగా నొక్కే ప్రయత్నం చేశారు. అరే ఉన్న దళితుల్ని మనం పోగేయాలి. అరే ఉన్నవాళ్ళే పలసన అయిపోతున్నారు అన్న. నా విలేజ్ చూసుకుందామండి, ఒక 475 ఓట్లు ఉన్నాయండి. ఏ పిల్ల అంటే మాల పిల్ల అంటారు, లేకపోతే దళితవాడు అంటారు. దాంట్లో ఎంతమందికి ఎస్సీ సర్టిఫికేట్లు ఉన్నాయి? అవుతాకు మాలోళ్ళే.
మాదిగోళ్ళే. ఇక్కడికి ఎస్సీ సర్టిఫికేట్ లేదే, ఎందుకు లేదు అంటే చర్చికి వెళ్తే కులం మారిపోయిందా? అది కరెక్ట్ కాదన్న. ఒకసారి ఆయన ఉద్యమకారుడిగా ఉన్నప్పుడే చంద్రబాబు గారు, ఆయన గవర్నమెంట్ వచ్చింది, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చేశారు ఆయన. ఆ జాతి పట్ల ఉన్న ఇదితో ఆయన మంచి పోస్ట్ ఆయనకి ఇచ్చారు. మంచి ఉద్యమకారుడిగా రాష్ట్రంలో నలుమూలలో ఎక్కడ జరిగినా, ఏ గొడవ జరిగినా, దళితులకు అన్యాయం జరిగినా ఆయన కారుణ్య శివాజీ గారు ఎదురుండి దెబ్బలాడి న్యాయం చేసేవాడు. మంచి పట్టున్న వ్యక్తి ఆయన. ఇచ్చిన తర్వాత ఈ దళిత క్రైస్తవుల కోసం నేను ప్రస్తావన తీసుకొస్తే, ఎవరే బాబు నువ్వు మాట్లాడకరా, నేను ఆ నోరు నొక్కేవాడు. ఓ రోజు ఈ ఏలూరులో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పెరసాని సీన్ గారు, సినిమా యాక్టర్ శివాజీ, కారుణ్య శివాజీ ఇలాగ ఇలా కలిసి పెట్టినప్పుడు మేము కూడా దానికి కొంత అటెండ్ అయ్యామండి. మా ఉండి మండలం నుంచి మేము అటెండ్ అయినప్పుడు నేను ఆయనతో చెప్పాను. పెరసాని సీన్ గారు అన్నారా, అబ్బాయి రాజ్ కుమార్ అడుగుతుంది మంచి పాయింట్ శివాజీ, అది ఒకసారి చూడన్నారు. ఆయన కూడా పట్టించుకోలేదండి. అంటే నా ఫోకస్ అంతా ఈ దళితులందరూ క్రైస్తవుల కింద క్రీస్తుని పూజిస్తే బీసీసీ ఎలాగ అయిపోతున్నారు, ఎందుకు అవుతారు? రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఉందే కదా. ఆయన ఎందుకు పట్టించుకోలేదంటారు? ఆయన పట్టించుకోలేదంటే ఎప్పుడైతే ఓ ప్రభుత్వం పిలిచి ఒక క్యాబినెట్ హోదా పదవి ఇచ్చేటప్పటికి ఈ దళితులందరినీ కూడా పక్కన పెట్టేసాడు ఆయన. ఇప్పుడు కారుణ్య శివాజీ గారు లాంటి దళిత నాయకులు చాలామంది ఉన్నారు. ఒక దళిత నాయకుడు పట్టించుకోనంత మాత్రాన మరి మిగిలిన వాళ్ళ వాయిస్ ఏమైనట్టు? ప్రభుత్వం నుండి ఏ రకమైనటువంటి భరోసా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, ప్రయత్నం చేయట్లేదా? ఈ విషయంలో ఉద్యమం అనేది సరిగా వెళ్తుందంటారా, వెళ్ళట్లేదంటారా? నేను ఒక మాట చెప్తాను సార్, మా హక్కు ఇది, మాకు రావాల్సింది ఇది అని ఎవరైతే బలంగా పనిచేసి రాష్ట్రం నలుమూల నుంచి ఫైట్ చేసి ఒక మంచి నాయకుడు ఉంటే, ప్రజెంట్ ఎవరైతే రూలింగ్లోకి వచ్చారు ఆ గవర్నమెంట్ వీళ్ళకి ఏదో పదవి ఇవ్వటం, వాళ్ళ దగ్గర తాడేసి కట్టేసిన కుక్కలాగా అయిపోతున్నారు. ఇక ఈ జనాలు అక్కర్లేదు, ఈ జనాల అవస్థలు అక్కర్లేదు, వీళ్ళకి వాళ్ళ ఎదుగుదల కావాలంతే. ఇలాగా నాకు తెలుసున్నంత వరకు జూపేల్ గారు కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇంకా కొంతమంది కానీ వీళ్ళంతా కూడా ఆ ప్రభుత్వాలకి కట్టుబడిపోయారు. అరే మా ఓడికి పలానా గవర్నమెంట్ పిలిచి పదవి ఇచ్చింది, అక్కడ మన వాణి వినిపిస్తాడు మనోడు అని ఎంతో ఆశపడి సంబరపడి వాళ్ళు. కానీ అక్కడ ఇప్పుడు కూడా ఆ క్యాబినెట్లో కానీ ఆ మీటింగ్స్లో కానీ మన ప్రస్తావన ఎప్పుడు కూడా ప్రతిపాదన తీసుకురారే. ఇవాళ మన కులం నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వెళ్ళారు? దళితుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారా? ఉన్నారండి. అసెంబ్లీలో ఉన్నారా? అసెంబ్లీలో ఉన్నారు. ఎప్పుడైనా దళితుల పక్షాన ఏ ఎమ్మెల్యే అయినా వాయిస్ ఇవ్వడం జరిగిందా? అంటే ఉద్యమ స్ఫూర్తితో జాతికి న్యాయం జరగాలి, మంచి జరగాలి, జాతి ఇట్లా అన్యాయం అయిపోతుంది అని చెప్పి ఎంతమంది గుండెలైతే మండి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వస్తున్నారో, వచ్చినటువంటి మీ భావజాలాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నటువంటి మీ జాతిలో నుండి అసెంబ్లీకి వెళ్ళినటువంటి మీ ఎమ్మెల్యేలు, క్యాబినెట్ హోదా కల్పించినటువంటి మీ నాయకులు మీ జాతి గురించి మాట్లాడిన దాఖలాలు, గవర్నమెంట్తో కొట్లాడి ఫైట్ చేసినటువంటి దాఖలాలు ఏమైనా మీ దృష్టిలో ఉన్నాయా? నా వరకు అయితే ఇప్పుడు దాకా ఒక్క వ్యక్తి కనపడలేదండి. ఎక్కడ ఉద్యమకారుడిగా ఉంటారో ప్రజెంట్ ఏదైతే మనకి రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ బలంతో, మనం మంది బలంతో రాజ్యసభకు కానీ శాసనసభకు కానీ ఎమ్మెల్సీ కానీ వెళుతున్నారు. ఉన్నారండి, మన వాళ్ళు అంతా ఉన్నారు, మంచి మంచి యోధులు ఉన్నారు. వాళ్ళు పదవి వచ్చేదాకా మనలో ఉద్యమంలో ఉంటారు, నేను పెద్ద పుల్లు అంటారు. అక్కడికి వెళ్ళేదానికి పార్టీ చెప్పిన పద్ధతి ప్రకారంగా నడుస్తారు తప్ప ఈ దళితులకు అన్యాయం జరుగుతుంది, దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంది, ఈ వాదన ఆ సభలో మనం వినిపిందాము, ఆ వాణి వాళ్ళకి చెప్పి సీఎంకి చెప్పి మనం మన ప్రతిపాదనని పాస్ చేసుకుందాం అనేది ఒక్క నాయకులు లేదు సార్. నాది చిన్న ప్రశ్న, కేవలం దళిత నాయకులే ఇలా ఉన్నారంటారా, లేకపోతే ఇతర వర్గాలకు చెందినటువంటి నాయకులు కూడా వాళ్ళకి పదవులు వచ్చాక వాళ్ళ వర్గాన్ని పక్కన పెట్టేసేసి వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ స్వప్రయోజనాల కోసం ప్రాకులాడుతున్నారంటారా? అంటే వీళ్ళు అలాగే ఉండి వాళ్ళు అలాగే ఉన్నారా, లేకపోతే వీళ్ళే ఇలా ఉండి వాళ్ళు వాళ్ళ జాతి కోసం కరెక్ట్గా పనిచేస్తున్నారని మీకు ఏ రోజైనా అనిపించిందా? అలాగా లేదు సార్, నాకు ఇప్పుడైతే కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వ్యాపారాలని కాపాడుకోవడానికి వెళ్తున్నారు తప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, ప్రజాస్వామ్య హక్కులను కాపాడదాము అనే వాణి వినిపించే వ్యక్తి ఏ కులంలో లేదు సార్. ఓకే, నేను ఒక మాట చెప్తాను, దళితులకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారంగా మేము ఇంతమంది ఉన్నాం, మా ప్రతిపాదన ఇది, మేము ఈ సభకు వచ్చాం, ఆ తీర్మానం పెట్టండి అనేసి ఒక్కళ్ళు గట్టిగా మాట్లాడిన వ్యక్తులు లేరు సార్. ఇక లాస్ట్ స్టెప్ వరకు వెళ్తున్నారు, వాళ్ళ కుటుంబం వాళ్ళు వాళ్ళ సంపద చూసుకున్నారు సార్. ఈ జనాంగాన్ని పక్కన పెట్టి వెళ్తున్నారు. వీళ్ళ దళితులు అన్నవాళ్ళు ఇవాళ వాళ్ళ బిడ్డలు రోడ్లను పడుతున్నారు సార్, డిగ్రీ చదివి. కులం వేరు మతం వేరు అనుకున్నప్పుడు
మరి రాజ్యాంగంలో ఇచ్చిన హక్కు ప్రకారంగా మమ్మల్ని దళితులుగానే చూడాలి. ఇవాళ గద్దిపాటి విజయరాజు పోరాటం ఏంటండి? దాంట్లో మేము అందరం కలిసి పనిచేయడానికి కారణం ఏంటండి? దాంట్లో ఏదైతే ఉందో రాజ్యాంగపరమైన హక్కును మేము కోరుతున్నాం. సుప్రీంకోర్టులో కూడా మరి ఫిల్ వేయడం జరిగింది. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ దాని మీద వాదనలు జరుగుతున్నాయి. అంతకుముందు ఒక కమిషన్ వేశారండి, రంగనాథ్ మిశ్రా కమిషన్ వేశారు. అబ్బాయి వాళ్ళు ఏదైనా సరే ఇంకా వాళ్ళు ఉన్న వెనకబడతారని పోలేదు, వీళ్ళకి ఖచ్చితంగా ఎస్సీ స్టేటస్ ఇవ్వాలని ఒక నివేదికను పెట్టారు. అప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ అది తీసుకొచ్చి సభ ముందుకు తీసుకొచ్చి పాస్ చేయలేదండి. మళ్ళీ ఇప్పుడైనా మోడీ గారు మళ్ళీ ఇంకో కమిషన్ వేశారు. ఈ కమిషన్ కూడా మరి ఏం తెలుస్తారనేది పూర్తిగా లేదండి. ఎందుకంటే వాళ్ళ సలాభాల కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందంటే వాళ్ళు ఏమి వాళ్ళని తండ్రికి వచ్చిన కులం ఏదైతే ఉందో ఆ కులం పరంగా వాడికి అటు పాస్ చేయమంటున్నామండి మేము. సుప్రీంకోర్టును కూడా మేనేజ్ చేసే రాజకీయం జరుగుతుందండి నేను అనుకుంటున్నాను సార్. అది ఏంటంటే ఈ రాజకీయ నాయకులు వాళ్ళకి పదవులు ఆశ పెట్టి వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన నిధులు ఏర్పాటు చేయడానికి ఈ ముఠాల కింద తయారవుతున్నారు సార్. ఇదంతా ఏదో ఉండి కొలదైతే ఈ కోర్టుల మీద కూడా ఈ నమ్మకాలు పోయే అవకాశం ఉంది సార్. మరి పరిస్థితి ఇలా ఉందని మీరు మీ అధ్యయనంలో లేకపోతే మీ పర్యవేక్షణలో మీరు పరిస్థితిని ఇలా అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్న మీరు తరచుగా ఉద్యమం అనే మాట మీ నోట వినబడతా ఉంటుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఈ దళిత ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారు? మొదలుపెట్టింది 2002 నుంచే మొదలుపెట్టాను సార్. అంతకుముందు నా విలేజ్లో ఉన్నప్పుడు నా మ్యారేజ్ అయిన కాడి నుంచి అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన టీడీపీ అంటే నాకు బాగా ఇష్టం అండి. రామారావు గారు అంటే ఇష్టం, ఆయన నడిపిన విధానం నచ్చింది. తర్వాత రామారావు గారు భార్య పోగానే లక్ష్మీ పార్వతి గారిని చేసుకున్నప్పుడు కొన్ని మార్పులు చేర్పులు అంతా ఆవిడ మీద నడుస్తుంది అన్నట్టుగా భావించారు. మరి దాని చంద్రబాబు పార్టీని ఆవిడ వైపు అనుకుండా ఆయన చేతిలోకి వాళ్ళ కుటుంబ సభ్యులతో తీసుకున్నప్పుడు చంద్రబాబు గారి విధి విధానాలు నాకు నచ్చినాయండి బాగా. ఎందుకంటే ఒక విజన్ ఉన్న నాయకుడు. నేను మొన్న కూడా టీడీపీకే చేశాను. మరి ఉండి నియోజకవర్గంలో అబ్బారాజు గారు ఉన్న కాడి నుంచి కూడా జెండాలు మోసాను, నేను జెండాలు కట్టాను, నేను ఆ కమిటీల్లో పనిచేసానండి. నాది అప్పటి నుంచి కూడా సభ్యత్వం పార్టీలో కొనసాగుతుంది. మీరు 22 సంవత్సరాలుగా ఈ దళిత ఉద్యమంలో ఉన్నారు. మీ యొక్క ఉద్యమ లక్ష్యం ఏమై ఉంది? 22 సంవత్సరాల నుంచి మీ ఉద్యమాల్లో మీరు సాధించిందండి, మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? ఇంకా నా జాతికి ఎక్కడి నుంచి అయితే అన్యాయం జరుగుతుందో అదే రూట్లో గద్దిపాటి విజయరాజు పోరాటం చేయటం. నా దగ్గరికి ఒక కమిటీ వచ్చిందండి. ఆ కమిటీలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి నన్ను ఫస్ట్ అడిగినప్పుడు ఎవరు వచ్చినా సరే అక్కడ దాకా వెళ్ళి ఆ ప్రభుత్వాలకి పార్టీలు కట్టుబడి ఆగిపోతున్నారు, ఈ ఉద్యమాలు కరెక్ట్ కాదు అనేసి నేను వాళ్ళతో వచ్చిన కమిటీతో నేను మాట్లాడలేదండి సరిగా. సరే నాకు కొంత టైం ఇచ్చి వెళ్ళారు వాళ్ళు. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ కోసం ఒకసారి నెట్లో కొట్టి అన్ని విధి విధానాలు చూస్తే ఏదైతే నా భావాలకి దగ్గరగా ఉన్నాయి, అరే మనం ఇలా పనిచేయాలి, నేను ఒంటరిగా ఫైట్ చేస్తే అవదో నా మాట ఎవరు వినరు. ఇక్కడ కూడా మన జాతి కూడా మనకు కలిసి రాదండి. గొప్ప విషయం ఏంటంటే ఈడు పుట్టింది దళిత కుటుంబంలో, ఈడు చర్చికి వెళ్తే ఆడి కులం మారిపోతుంది. అరే బాబు నీ కులం మారిపోతుంది, నువ్వు రారంటే నేను క్రైస్తవుని అండి అంటున్నారు. అరే నీకు రావాల్సిన రాయితీని కాళ్ళు రాస్తున్నారే, నువ్వు రారంటే ఈడు ఎలాగ అంటారులే అనుకున్నారు. కానీ గద్దిపాటి విజయరాజు గారితో కలిసి ఫైట్ చేస్తే ఆయన సపోర్ట్ ఉంటుంది, మన జాతికి న్యాయం జరుగుతుంది. ఆయన 19 సంవత్సరాల నుంచే ఈ ఉద్యమం బాటలోకి వచ్చాడు. అన్యాయాలు జరుగుతున్నాయని ఉద్యోగం విడిచిపెట్టుకున్నాడు, అన్నీ విడిచిపెట్టుకున్నాడు, భార్య ఉన్న ఆస్తులు అమ్ముకున్నాడు, దీన్ని నడుపుతున్నాడు ఆయన. మరి అటువంటి మహానుభావులు ఉండాలి. మరి మీ ఉద్యమ లక్ష్యం ఏంటి? నా ఉద్యమ లక్ష్యం ఏంటంటే అండి, నేను ఏదైతే తపంతో వచ్చానో అది నెరవేరే వరకు ఎవరైతే ఆ లక్ష్యంతో పనిచేస్తారో నా ఊపిరినంత వరకు నా జాతికి హక్కుల కోసం పోరాడాలన్న ఒక నిశ్చయంతోనే నేను బయటకు వచ్చాను. నేను ఉన్నవాడిని కాదు, రోజువారీ కూలి ఇది నుంచి నేను బయటకు వచ్చినవాడిని. నాకు వచ్చిన నా కష్టంలోంచి వచ్చిన ప్రతి రూపాయి కూడా ఈ ఉద్యమానికి ఖర్చు పెట్టుకుంటూ ఇక్కడ ఆ వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఒక టీంని తయారు చేసి ఆ టీంకి కొంతమంది ప్రతినిధులుగా పదవులు ఇచ్చి అది నడుపుకుంటూ ఇవాళ నేను స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎంపిక అవటం ఒకటి, 12 జిల్లాలు నాకు ఇన్ఛార్జిగా ఇచ్చారు కమిటీలు వేయడానికి, అన్ని బాధ్యతలు చూడడానికి. నేను దాని మీద ఫోకస్ పెట్టి పనిచేస్తానండి. నేను ఏదో లాభం కోసం పనిచేయట్లేదు. ఆ జాతి బిడ్డలు ఏదైతే సఫర్ అవుతున్నారో రాబోయే తరం కూడా సఫర్ అవ్వకూడదు, వాళ్ళకి న్యాయం జరగాలి. ఇవాళ ఓటేసి అక్కడ పంపితే మన వ్యక్తి మన గురించి వాణి వినిపించినప్పుడు ఇంకేంటండి
మరి మీ ఒక ఉద్యమ పందాలో మనం నెగ్గించుకోవాలి అనే ఆశతోనే నేను పనిచేస్తున్నాను సార్. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషను మీ పనితనాన్ని గుర్తించి మీకు ఒక బాధ్యతాయుతమైన పదవి అప్పగించింది. అవును. మీకు వచ్చినటువంటి ఆ పదవిని బట్టి మీ స్వజాతీయులు ఎంత సంతోషిస్తున్నారు, మీ టీం మీతో ఎంత బాధ్యతాయుతంగా కలిసి పనిచేస్తుంది? అందరినీ పోగేసి పనిచేసుకుంటూ వచ్చాను. నా జాతిలో కూడా కొన్ని విభేదాలు వచ్చి కొంతమంది సొంత ప్రయోజనాల కోసం కొంతమంది దూరం అయ్యారు. ఇక్కడ సొంత ప్రయోజనాల కోసం పనిచేయడానికి నేనైతే రాలేదు. నా జాతికి ప్రయోజనాలు గంగలో కలుస్తున్నాయి. రాబోయే తరం కోసం కూడా మనం పునాదులు వేయాలి, రండని పిలిపిస్తున్నాను. నా జాతి నుంచి ఒక బలమైన కమిటీలు ఏర్పాటు చేసి ఇవాళ ఉన్న ప్రభుత్వాలకి, పోయిన గవర్నమెంట్లో మేము ఒక ప్రతిపాదన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రతిపాదన అసెంబ్లీలో తీర్మానం చేయించారు. అలాగనే మరి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్కి ఒక బలమైన ఆయన సపోర్ట్ ఇస్తారని మేము అనుకుంటున్నాం. ఆయన విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు. ఆయన ఏదైనా సరే రాబోయే తరానికి కోసం ఆలోచన చేసే వ్యక్తి కాబట్టి మరి ఆయన దృష్టికి కూడా మా ఫెడరేషన్ తీసుకెళ్తుంది. కొన్ని కార్యక్రమాలు చేస్తాము. అలాగనే ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ లీగ్లు చైర్మన్గా పనిచేస్తున్న సాట్ల రాజశేఖర్ గారు కానీ, హిందూపూర్లో పనిచేస్తున్న ఆ నాయకులు నాగేంద్ర కుమార్ గారు, అలాగే నెల్లూరులో సురేందర్ బాబు అని ఒక ఆయన ఉన్నారు. ఈ మధ్యలో క్రిస్టియన్ సెల్ ఉపాధ్యక్షుడిగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పదవి ఇవ్వటం జరిగింది. వైజాగ్ జిల్లాలో జాన్ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఇలాగ మాకు ప్రతి జిల్లా నుంచి కూడా కమిటీలు ఉన్నాయి. రాజమండ్రి నుంచి ఏమో కొన్ని మరి నటరాజన్ గారు కానీ, తర్వాత గుల్లా మార్టిన్ గారు కానీ, ఇలాగా మా కమిటీలు ఉన్నాయండి. ఇప్పుడు మా కమిటీలో అన్నింటిలో కల్లా మంచి చదువుతో రిటైర్డ్ ఆఫీసర్లు, రిటైర్డ్ జడ్జిలు, ఇలాంటి వ్యక్తులందరూ దీంట్లో పనిచేస్తున్నారు. మా నేషనల్ నాయకులు ఉన్నారండి. ప్రధానులను కలుపుతారు, రాష్ట్రపతులను కలుపుతారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ దేనికోసం పనిచేస్తుందో వివరించి ప్రతి ఫినిట్ కూడా అందరినీ కలుస్తూ ఆయన మంచి పోరాటం చేస్తున్నాడండి. అటువంటి నాయకుడు సపోర్ట్ చేయాలని ఈ దళిత క్రైస్తవులందరిని కోరుతున్నాను. అంటే అది నా లక్ష్యం అండి. మీ నియోజకవర్గంలో మీతో కలిసి పనిచేయాలని ఆశించేటటువంటి వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఏదైతే భావంతో పనిచేస్తున్నానో అది వివరిస్తున్నాను. మరి గొల్ల డానియల్ గారు ఇలా ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్లో ఉండి నియోజకవర్గం అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. అలాగనే బంధుల జార్జి గారని మొన్నటిదాకా ఇప్పుడు కూడా ఉన్నారు. అంటే ఈ కమిటీలు రద్దు అయినాయి. మరి జార్జి గారు కూడా చాలా పట్టుదలగా పనిచేస్తున్నారు. మనకు అన్యాయం జరుగుతుందని. అలాగనే భీమవరం మండలం కానీ, నరసాపురం కానీ 7 నియోజకవర్గాల్లో మాకు ఉన్న అధ్యక్షులందరూ కూడా దీనికి కలిసి బలంగా పనిచేస్తున్నారు. మాకు ఏదైతే సఫర్ అవుతున్నామో దాన్ని సాధించాలని మంచి కమిటీ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. ఆ కమిటీ ద్వారా కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రతి జిల్లా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమాల్లో అక్కడ ఏమైనా లోటుపాట్లు ఉంటే మేము దాని మీద పరిశీలించి మా అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్తే దాన్ని పరిశీలన చేసి దాని మీద న్యాయం జరిగేలా చేస్తున్నారు. కమిటీలు మట్టికి చాలా బలంగా పనిచేస్తున్నాయండి. రాబోయే రోజుల్లో మరి మా వాణిని ఇప్పుడైతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందండి. మళ్ళా ఇప్పుడున్న మోడీ గారి దృష్టిలో కూడా నాయకులు పెట్టారు. ఏమైనా సరే ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ సింగిల్ ఎజెండాతో పనిచేస్తుందో దాన్ని సాధిస్తాం కంపల్సరీ. ఇలా ఏదో చెన్నై నుంచి ఒకటి సుప్రీంకోర్టు దాకా వెళ్తే వాళ్ళ తండ్రిని కులాన ప్రాతిపదికన చేసిందని నేను అనుకుంటున్నాను. అలా కాకుండా మీరు ఒక మాట చెప్పారు, క్రైస్తవులు ఇలాగ వచ్చిన వాళ్ళకి ఇలా మాట్లాడలేదు. 1950లో కొంతమంది కేరళ నుంచి క్రిస్టియన్గా తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్నారండి, మేము తీసుకోలేదే. మేము క్రైస్తవుని మా కులంగా చూపిస్తాము అని మేము డిక్లరేషన్ ఇవ్వలేదు కదా. మమ్మల్ని కూడా దానికి ఎలా సపోర్ట్ చేస్తారు? ఒకసారి మేము అది ప్రశ్నిస్తున్నామండి. అప్పుడున్న 1950లో రాష్ట్రపతిగా ఉన్న బాబు రాజేంద్ర ప్రసాద్ ఈ రాజ్యాంగాన్ని సవరించి కొంతమందిని ఎస్సీలుగా గుర్తించారు. ఇప్పుడు మమ్మల్ని కూడా అటువంటిది ఉంటే మమ్మల్ని కూడా గుర్తించండి అని మేము కోరుతున్నాం సార్. ఇప్పుడు 75 దశాబ్దాలుగా మీకు అన్యాయం జరుగుతూనే ఉంది కదా. అవునండి, అన్యాయం జరుగుతూనే ఉంది. జరుగుతున్నటువంటి అన్యాయం మీద దళితుల పక్షంగా పోరాటం చేసే మీలాంటి పోరాట స్ఫూర్తి కలిగినటువంటి నాయకులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఢిల్లీ వేదికగా వాయిస్ ఏదైతే ఉందో దాన్ని వినిపించడం కోసం, అవసరమైతే తెలంగాణ కోసం ఏ రకంగా అయితే కొట్లాడారో ఆ విధంగా మీ హక్కు కోసం, రాజ్యాంగం మీకు కల్పించినటువంటి భద్రత కోసం కొంతమంది స్వార్థపరుల యొక్క స్వార్థానికి దళితులు బలైపోయారు కాబట్టి, వివక్షకు గురయ్యారు కాబట్టి, ఇప్పుడైనా ఈ జనరేషన్ అయినా
ఆ రకంగా మరి కొట్లాడి తెచ్చుకునేటటువంటి అవకాశం మీకు ఉంది కదా, ఆ అవకాశాన్ని ఎందుకు మీ వాళ్ళందరూ సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు? నేషనల్ ప్రెసిడెంట్ గారు కూడా ఒకటి ఆలోచిస్తున్నారు. కమిషన్ ఒకటి అనేది ఏర్పాటు చేశారు మరి నరేంద్ర మోడీ గారు. మరి ఆ కమిషన్ ఏం తేలుతుందో చూసి అవసరమైతే మాకు అన్యాయం జరుగుతూనే ఉంది, జరిగింది అనేసి ఢిల్లీ వేదికగా ఒక భారీ బహిరంగ మీటింగ్ పెట్టించి అవసరమైతే అక్కడ ధర్నాలు కూడా కూర్చోడానికి మా నాయకులు వెనకాడరు. మేము వారికి అండగా ఉన్నాము. అలాగనే ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఏదో ఒక రోజు ఇప్పుడున్న బాలకృష్ణన్ నివేదిక ఏదో వస్తుందని దానికోసం ఎదురు చూస్తున్నాం. ఆ నివేదిక రాగానే మరి దళిత క్రైస్తవులకు న్యాయం జరిగిందనుకోండి, మేమందరం కూడా ఈ మోడీ గారి ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు చెప్తాము. అలాగనే వారి ప్రభుత్వానికి కూడా మేము అండదండగా ఉంటామని మేము చెప్తూ, నెక్స్ట్ రెండు ఏంటంటే మరి ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ దళిత క్రైస్తవులకు అన్యాయం జరుపుకుంటూనే వచ్చింది. 75 సంవత్సరాలు ఆ రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నాం, కానీ ఆ రాజ్యాంగ దినోత్సవంలో ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన ఇదిని కూడా అమలుపరచలేని ఈ ప్రభుత్వాలు మరి చాలా బాధాకరమైన విషయం అండి. కాబట్టి సరే, మరి ఏఐసిఎఫ్ అనేటటువంటిది కేవలం దళిత సమస్యల మీద మాత్రమే స్పందించేదిగా ఉందా? క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడుల మీద కూడా స్పందించి క్రైస్తవులకి న్యాయం జరిగేటటువంటి విధంగా చర్యలు తీసుకునేటటువంటి కార్యాచరణ ఏమైనా చేస్తుందా? మంచి ప్రశ్న అడిగారు. దేవుని స్వార్థ అనే విషయంలో ఎక్కడ ఆటంకం జరిగినా సరే, ఎక్కడ అన్యాయం జరిగినా సరే అక్కడ మేము అండగా నిలబడతామని మేము ఈ మీడియా పరంగా, ఈ ఇంటర్వ్యూ పరంగా మేము చెప్తున్నాం. మా నేషనల్ ఫౌండర్ కూడా గద్దిపాటి విజయరాజు గారు చెప్తున్నారు, తమ్ముడు అక్కడ పలానా జరిగింది చూడండి అంటే మేము వెంటనే ఆ స్పాట్కి వెళ్ళటం, అక్కడ విషయాలు తెలుసుకోవటం, దాన్ని మేము స్పందించుతాం. కలెక్టర్లతో మాట్లాడుతున్నాం. అక్కడ ఇంకా క్రిమినల్ కేసులు, ఇటువంటి కొట్లాట కేసులు ఉంటే ఎస్పీలతో మాట్లాడుతున్నాం. ఇంకా ఉన్న ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నాం. దేనికి మేము ఎక్కడ తగ్గలేదు. కాబట్టి చర్చిలు కూల్చినా, పాస్టర్ మీద దాడి చేసినా, చర్చలు కట్టకుండా ఆటంకం పరిచినా ఖచ్చితంగా ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ క్రైస్తవ ఇదుల మీద ఏ పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నామని ఈ మీడియా పరంగా మేము చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఏదైనా దాడులు జరిగితే వెళ్ళి వారికి అండగా నిలబడి వారి పక్షాన పోరాడతారా, లేదా న్యాయపరమైనటువంటి పోరాటం కూడా ఏమైనా బాధ్యతగా తీసుకుంటారా? వాళ్ళ పక్షాన పోరాడతాం. అవసరమైతే మా హైకమాండ్తో చెప్పి న్యాయపరమైన ఇది చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని నేను తెలియజేస్తాం. ఓకే, చాలా సంతోషం. రెండవది, ఇప్పుడు క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి విషయంలో ఈ దాడులు ఆగాలంటే అసలు చైతన్యం ఎక్కడ రావాలంటారు? మంచి ప్రశ్న అడిగారు. ఫస్ట్ జాతిలోంచే రావాలి. నా జాతికి అన్యాయం జరుగుతుంది, ఇది నాది అనేది జాతిలోంచే రావాలి. ప్రతి వ్యక్తి తన సొంత స్వలాభానికి కాదండి. ప్రజా ఉద్యమాలు ఎందుకు పోరాడుతున్నాయో, నాలాంటి వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి రోజు ఎందుకు తిరుగుతున్నాడో అనేది కూడా చాలామంది ఆలోచించే వ్యక్తులు ఉన్నారు. టీచర్స్ ఉన్నారు, రిటైర్డ్ ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్లో చాలామంది చేస్తున్నారు. కానీ ఇంకా ఉన్నారు. వాళ్ళు కూడా బయటకు రావాలని నేను ఈ మీడియా పరంగా బయటికి రావాలంటే సహజంగా చాలామంది పాస్టర్లు కానివ్వండి, ప్రభుని నమ్ముకున్నటువంటి దళితులు కానివ్వండి, హిందువుల్లో నుండి అంటే బీసీ వర్గాల నుండి యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు కానివ్వండి, ప్రార్థన చేస్తే సరిపోతుంది దేవుడు చూసుకుంటాడు అనేటటువంటి భావనలో ఉన్నారు. అది బైబిల్ ఆ భావాన్ని సమర్థిస్తుంది అంటారా? మీకు బైబిల్ పరిజ్ఞానం ఏమైనా ఉందా? సార్, నేను ఒక విషయం చెప్తున్నానండి. దేవుడు చూసుకుంటాడు అనేది కరెక్టే. దేవుడు ఎంతవరకు చూస్తాడండి? నీలో కూడా చైతన్యం రావాలిగా. నీ పక్కన ఒకరిని కొడుతుంటే ఎందుకు కొడుతున్నావని నువ్వు ప్రశ్నించకుండా దేవుడే వస్తాడంటే, దేవునాత్మ నీలో ఉంటే నువ్వు ప్రశ్నించు, ఎందుకు కొడుతున్నాను, చేసిన తప్పేంటి, దాన్ని ప్రశ్నించమని నేను అడుగుతున్నాను. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను నేను. మరి యేసు ప్రభు కాలంలో మరి పన్ను కట్టమని వస్తే మరి ఆయన ఒక మాట చెప్పాడు, దేవునికి ఇవ్వండి, రాజుకి ఇవ్వండి. అలాగే ఈ భూలోకమైన హక్కుల కోసం మనం పోరాటం చేయాలి, తప్పదు. తిరగబడాలి, నిలదీయాలి. నేను విశ్వాసిని, కొన్ని సభల్లో మాట్లాడుతూ ఉంటాను. నేను ఒకటే చెప్తాను, ఆత్మ సంబంధమైన దేవుడిని నువ్వు పూజించు, కానీ లోక సంబంధమైన హక్కులను చూసారా, దాన్ని పోగొట్టుకోవద్దు, దెబ్బలాడు అంటాను నేను. ఇవాళ ఈ పాలకులు మనకు రావాల్సిన కాలు రాస్తుంటే నువ్వు చూస్తూ ఎంతకాలం చేతులు కట్టుకుని ఉంటావు? నువ్వు అయిపోయావు, నీ బిడ్డలు కూడా అయిపోతే ఎలాగా? అంటే మీ మాటలను బట్టి
క్రైస్తవులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా క్రైస్తవులకు కూడా వాళ్ళ హక్కుల గురించి బయటికి రావాలని మాట్లాడాలి. చైతన్యం వాళ్ళు రావాలి. ఆ రానని చెప్పు ఇలాగా తొక్కబడుతూనే ఉంటాం. అనగారి బెదిరిస్తూనే ఉంటాడు, ఎవడో బెదిరిస్తాడండి, పడగొడుతూనే ఉంటాడు. అప్పుడు పుట్టిన కుక్క పిల్ల కూడా మరుగుతుంది, వీడి చేతులు కట్టుకుని పారిపోతాయి. కానీ ఆగి బెడమకు తీసాడు అనుకోండి, ఇది పరిగెట్టుకుపోతుంది. అలా ఉండాలని నేను కోరుతాను సార్. ఎందుకంటే ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్లో ఎక్కువ మంది పాస్టర్స్ ఉన్నారా, బిలీవర్స్ కూడా ఉన్నారు సార్? రెండు తోకమిసినట్టుగా ఉన్నాయండి. పాస్టర్స్ ఉన్నారు, అలాగే మామూలుగా ఫైట్ చేసి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే పాస్టర్స్ ఫైట్ చేయరా? వాళ్ళు కూడా వస్తున్నారండి, వాళ్ళు కూడా సంఘాల వారీగా వస్తున్నారు, నిలబడుతున్నారు, సమస్య మీద అలాంటి వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఇప్పుడు అర్థమైందంటారా? అర్థమైందండి, ఎంతో కొంత ఫైర్ అవుతుందండి. ఇంకా పాస్టర్లు మీ పర్యవేక్షణలో ఏమైనా చైతన్యం రావాలంటారా? ఖచ్చితంగా రావాలండి, ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు క్రైస్తవ దేవాలయానికి పక్కనున్న వాళ్ళు, పొరుగునున్న వాళ్ళు ఎవరొకరు కంప్లైంట్ పెడితే అధికారులు ఆపేస్తున్నారు. మరి అధికారులు ఆపేసే హక్కు అక్కడ ఉన్నప్పుడు ఇతర మతాలకు చెందినటువంటి వారు కూడా ఏదైనా కట్టుకున్నప్పుడు మీకు కూడా హక్కు ఉంది కదా, అది ఆపండి అని చెప్పే హక్కు ఉందిగా. ఆ చైతన్యం ఇంకా నా జాతిలో రాలేదండి, ఇంకా రాలేదండి నా జాతిలో. ఎప్పుడు కూడా వాళ్ళు కాలువ కట్టినా, రోడ్డు మధ్యలో కట్టినా, ఆ కాలువకి ఈ కాలువకి మధ్యలో పునాది వేసేసి అక్కడ గుడి కట్టేసిన నా జాతి ఈ రోజు వరకు నోరిప్పలేదండి. కానీ వాళ్ళు నోరిప్పారండి, వాళ్ళు నోరిప్పారు, మనోళ్ళు నోరిప్పలేదు. కానీ మనోళ్ళు కూడా నోరిప్పాలని నేను కోరుతున్నానండి, దయించి ఈ మీడియా పరంగా నేను కోరుతున్నానండి. వీళ్ళు నిన్నగాక మొన్న పావనపల్లిలో 12 సంవత్సరాల నుంచి అక్కడ ఒక హిందువులందరూ కలిసి ఒక చర్చ్ నిర్మించుకుని ఒక పాస్టర్ గారిని పెట్టుకుని అక్కడ ఆరాధన జరుపుకుంటున్నారండి. కెనాలు బాగు చేసుకుంటూ, కాలువలు తవ్వుకుంటూ వెళ్తూ, ఎంతో కాదండి ఒక గజం అక్కడ కలవర్టోడు కట్టాలి, మురికి వాటర్ వెళ్ళడానికి, పంట వాటర్ పాలు ఇదిలోకి వెళ్ళాలని. ఈ చర్చ్ తీసేయమన్నారండి. అయితే మేమంతా వెళ్ళాం, మేమంతా కూడా ఉద్యమ సంఘాలను పిలిచాము. మరి ఇస్మాయిల్ అయ్య గారు దీనికి మా అందరికి తెలియజేస్తే, మరి మేమంతా ఇస్మాయిల్ అయ్య గారు కానీ, రాజేష్ ఖన్నా కానీ, ఇంకా పాస్టర్ల యూపీఐ వాళ్ళు కానీ, ఏఓఎల్ గారు కానీ, ఇలాంటి పాస్టర్లందరిని పిలుచుకుని మా వెళ్ళి అక్కడ అడ్డంగా కూర్చుని పెద్దలందరితో మాట్లాడేవాడిని. అయ్యా మీ అవసరాల నిమిత్తం తీసేస్తున్నారు, ఓకే మంచిదే, మేము గ్రామ ప్రయోజనాల కోసం మేము అక్కడ అడ్డుపెట్టేవాళ్ళం కాదండి, మాకు ఎక్కడ 2 సెంట్లు సైట్ ఇప్పించాడు, లేదా అది ఖాళీ చేసిన తర్వాత కట్టేసిన తర్వాత అక్కడ కట్టుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి. సరే అన్నారు. ఈ రోజున ఏది చేయకుండా వేరే దిక్కున పెట్టే కార్యక్రమం చేశారు. అక్కడ వచ్చి ఆ సైట్ వాళ్ళు వచ్చి నిలదీస్తే వీళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ తోక ముడిచారు. ఏంటి మేము రోడ్డు ఎక్కితే ఏంటి పరిస్థితి, ఎన్ని టెంపుల్స్ కాలువల మీద ఉన్నాయి, మేము ప్రశ్నిస్తామండి, ఇడిచిపెట్టాం. ప్రశ్నించడం కాదు, ఇప్పుడు క్రైస్తవ దేవాలయాలని పడగొట్టేయడానికి కొన్ని మత ఛాందస్తవాద సంస్థలు, హిందూ సంస్థలు కొన్ని ఉన్నాయి. ఈ క్రైస్తవ దేవాలయాలని కూల్చటమే టార్గెట్గా పెట్టుకున్నాయి. వాళ్ళకి ఆ విధమైనటువంటి ఆలోచన, అంటే మతం మీద దాడి చేసేటటువంటి ఆలోచన వాళ్ళకు ఉన్నప్పుడు, క్రైస్తవ్యాన్ని పరిరక్షిస్తాం, క్రైస్తవ సమస్యల మీద ఉద్యమిస్తాం అని చెప్పేటటువంటి నాయకులుగా ఉన్నటువంటి మీరు ఏదైనా చర్చ్ కట్టుకుంటే పర్మిషన్ ఉందా అని చెప్పి అడుగుతున్నారు. మరి ఏదైనా టెంపుల్ కట్టుకుంటే మరి వాళ్ళకి పర్మిషన్ ఉందా అని మీరు ఎందుకు అడగరు? పెద్ద తప్పు మా వాళ్ళు చేస్తున్నది అదేనండి. ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో ఎవరు నచ్చినట్టుగా వాళ్ళు బతికేలాగా, ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించేలాగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, మత స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛ, అలాగే ఇవన్నీ ఉన్నా కానీ జాతిలో ఉన్న నాయకులు కానీ కొంతమంది నోరిప్పగా మొదలటగానే ఈరోజు ఇంతకడకు తెచ్చుకోవాల్సి వచ్చిందండి. అంటే ఇప్పుడు క్రైస్తవ నాయకులు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఉన్నారండి. అందరూ కరెక్ట్గానే పనిచేస్తున్నారంటారా? క్రైస్తవ నాయకులుగా ఉన్నవాళ్ళు ఎవరైనానండి కొంతమంది కొన్ని ఉద్దేశాలతో వస్తున్నారని నా భావన. అంటే ఉద్దేశాలు అంటే ఏంటి? ఆ ఉద్దేశాలు ఏంటంటే ఒక నాయకుడిగా ఎదిగిపోవాలి, రాష్ట్రంలో ఉన్న ఏరియాలో మంచి ఫోకస్ చూపించేయాలి, ఉన్న రాజకీయ పార్టీలకి ఇటు గొప్పోడికి చూపించుకోవాలి, ఒక ఎమ్మెల్సీ లేదా ఒక ఎమ్మెల్యే పదవి సంపాదించుకోవాలి, సంపాదించుకుని వాళ్ళు సెటిల్ అయిపోవాలి అని ఆలోచనతోనే ఉన్నారు. కానీ జాతి వాళ్ళకుంటే ఉంది, వాళ్ళకుంటే ఉంది, మరి మిగతా వాళ్ళకి వాళ్ళకన్నా బుద్ధి జ్ఞానం ఉండాలిగా. వాళ్ళు అలాంటి వాళ్ళని వెంబడించేటటువంటి వాళ్ళకి ఇంకా నా జాతి మేలుకోలేదు సార్. నా జాతి మేలుకునేసరికి అంతం వచ్చేస్తుంది సార్. నా జాతి ఎప్పుడు మేలుకుంటుంది అనేది నాకే అర్థం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అన్నారు, ఏదో ఇంగ్లాండ్ ఏదో మీటింగ్ పోయినప్పుడు మరి తెల్లవారులు ఈయన కూర్చుని ఏదేదో రాస్తూ చదువుతూ ఉంటే అటు గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ ఆ మీటింగ్ అటెండ్ అయ్యారంట. మీటింగ్లో వారు సందగడే పొడికి నేను నిద్రపోతున్నారు కూరపట్టి. అక్కడ మీడియా వారు వెళ్ళి
వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకోవాలని గాంధీ గారి దగ్గరికి వెళ్తే ఆయన నిద్రపోతున్నారు, వీళ్ళు ఎగ్గొట్టొద్దని అన్నారు. అరే అంబేద్కర్ కూడా నిద్రపోతారు కావాలనుకుంటూ ఈ అంబేద్కర్ దగ్గరికి ఈయన ఇంకా రాసుకుంటూ చదువుకుంటా కూర్చున్నాడు. అయ్యా మరి 2 అయింది, మరి మీరు ఇంకా ఏంటి నిద్రపోలేదు, వాళ్ళు నిద్రపోతున్నారంటే అయ్యా వాళ్ళ జాతి మేల్కొంది, నా జాతి మేల్కోలేదు. నా జాతి మేల్కోవాలంటే నేను ఇలా శ్రమించాలి అన్న మహానుభావుడు మాటలు కూడా నా జాతి ఎంత అందండి. మరి ఇంకా ఎప్పుడు మేలుకుంటారు, ఇంకెప్పుడు మేలుకుంటారు? ఈ జాతిని పడేసి తొక్కేటంటే కళ్ళతో చూసి ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంటున్నారండి నా జాతి బిడ్డలు. ఇంకా ఎప్పుడు మేలుకుంటుందని నేను కన్నీళ్ళు పెడుతున్నాను సార్. ఇవాళ మనం నడిచిపోతున్నాం, నా బిడ్డలు నడిచిపోతున్నారంటే రాబోయే తరానికి పునాది లేదు. ఇవాళ అంబేద్కర్ అనే వ్యక్తి రాజ్యాంగంలో ఈ వెనకబడిన జాతుల కోసం, మాలా మాదిరిగా జాతుల కోసమే పనిచేయలేదండి. భారతదేశంలో ఉన్న అన్ని కులాల వరకు సూచించి రాసిన రాజ్యాంగం అండి. కానీ విచారకరమైన విషయం అంబేద్కర్ని ఒక్క కులమే ఓన్ చేసుకుంటుంది, ఓన్ చేసుకుంటున్నారు. ఇవాళ ఎక్కడండి మాలవాడల్లో మాదివాడల్లోనే అంబేద్కర్ విగ్రహం, అంబేద్కర్ని పూజిస్తున్నామని దండం పెడుతున్న వ్యక్తులు, కాళ్ళ కడ కూర్చున్న వ్యక్తులు, వాళ్ళ ఈదుల్లో అంబేద్కర్ ఉండడండి, వాళ్ళ గొంతులోనే ఉంటాడండి, వాళ్ళ మనసులో ఉండడండి. అంటే వాళ్ళ పెదాల్లో ఉంటాడు, హృదయానికి దూరంగా ఉంటాడండి. ఏంటంటే అదే ఆ వ్యక్తి రాసిన రాజ్యాంగంలో నీళ్ళ పదవులు పొందుతున్నారండి. అంబేద్కర్ పట్ల వారికి కృతజ్ఞతా భావం ఉన్నట్ట లేనట్ట? దేనైతే లేదనే అతను సార్. ఏది ఉంటే ఏది నీ వాళ్ళలో ఎప్పుడైనా అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నావా? ఇప్పుడు అంబేద్కర్ బీసీ నాయకులకు మేలు చేసినట్టు, కీడు చేసినట్ట? బీసీ నాయకులకు 100% మేలు చేసినట్టేనండి. మరి బీసీ నాయకులు 52% రిజర్వేషన్ పొందుతున్నది బీసీలు ఏనాడు గొంతెత్తి నాయకుడు నావాడు నాయకుడు నాకు మేలు చేశాడు, నా జాతికి మేలు చేశాడని ఈ రోజుకి మాట్లాడలేదండి, ఒక మాల మాదిగలు తప్ప. అంటే దళిత వాడల్లో ఉన్నటువంటి వాళ్ళే అంబేద్కర్ని ఓన్ చేసుకున్నారు, నాయకులు కూడా ఓన్ చేసుకోలేదు. కానీ మా జాతులు చేసుకోలేదు, నోటు వరకేనండి. ఇలా అంబేద్కర్ జయంతి వచ్చి దండేసి నివాళులు అర్పించేసి ఏదేదో స్పీచ్లు ఇస్తే వెళ్తున్నారు కానండి, అది గొంతు వరకే, నోటు వరకే, గుండెల నుంచి వచ్చింది. ఏ నాయకుడికి ఈ రోజు వరకు లేదండి ఈ భారతదేశంలో. ఉంటే ఆయన ఇచ్చిన రాజ్యాంగాన్ని ఎందుకు అమలుపరచరు? ఇవాళ రాజ్యాంగం మార్చేస్తానని ఒక నాయకుడు, రాజ్యాంగాన్ని ముక్కలు చేసేస్తాను తగలబెట్టేస్తానని ఒక నాయకుడు, అంబేద్కరే తగలబెట్టేస్తానన్నారని ఒక నాయకుడు. ఎందుకు మాట్లాడాడు ఆ రోజు అంబేద్కర్ అనేది? అర్థాలు తెలుసుంటే మాట్లాడరండి. చివరిగా మీరు క్రైస్తవ సమస్యలు అనేటటువంటివి సమాజంలో నుండి తొలగిపోయి క్రైస్తవుల మీద దాడులు ఆగాలంటే మార్పు ఎవరిలో రావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది దళిత బిడ్డ నుంచే మార్పు రావాలి. దళితుల్లో మార్పు రావాలంటారు. ఫస్ట్ దళితుల్లో మార్పు రావాలి, వాళ్ళలో ఐక్యత ఉండాలి. వాళ్ళలో మార్పు వచ్చి ఒక తాడిక ఒక దాంట్లో కూర్చుని పువ్వుల్లాగా పనిచేస్తే ఎవడండి నీకు రావాల్సిన హక్కు కాలు రాయడానికి? ఎవడండి? ఇప్పుడు ఏఐసిఎఫ్ ఓన్లీ ఒంటిగా ఉండి పోరాటం చేయడానికి ఇష్టపడుతుందా, లేకపోతే ప్రస్తుతం క్రైస్తవ సంస్థలు చాలా ఉన్నాయి, ఇప్పుడు మీరు ఎలా అయితే హక్కుల కోసం ముందుకొచ్చారు, గద్దిపాటి విజయరాజు గారు ఎలా అయితే హక్కుల కోసం ముందుకొచ్చారని చెప్తున్నారో, అలాగే హక్కుల కోసం మేము కూడా ముందుకొచ్చాం, మేము కూడా క్రైస్తవ సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చామని చాలామంది చాలా గ్రూపులు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు వారితో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారా, లేకపోతే వాళ్ళ దారి వాళ్ళదే, మా దారి మాదే అన్నట్టుగా ఉంటారా? ఇప్పుడు ప్రస్తుతానికైతే నేనైతే ఈ వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న ఉద్యమ సంఘాలు ఏదైతే సమస్య మీద వెళ్ళి పోరాడుతున్నాయో ఆ సమస్యకి నేను మద్దతు తెలిపి వాళ్ళతో నా టీంని కూడా తీసుకెళ్ళి మేము పనిచేస్తున్నామండి. ఎందుకంటే క్రైస్తవుడికి ఏ సమస్య వచ్చినా ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ముందుండి పనిచేస్తుందని మేము చెప్తూనే ఉన్నాము. ఆ రోజు అన్నాము, ఈ రోజు కూడా కలిసి పనిచేస్తామండి. ఏ ఉద్యమ సంఘమైనా క్రైస్తవ సమస్యల మీద పోరాడితే అలా వ్యక్తిగత వ్యవహారాల్లో తీసుకుని వస్తే మట్టుకు నేను పనిచేయమండి. క్రైస్తవ పరిరక్షణ కోసం ఇన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం మంచిదేనంటారా? క్రైస్తవ పరిరక్షణ కోసం ఏ పేరుతో వచ్చినా ఒకే ఎజెండాతో పనిచేసే వ్యక్తులు రావటం మంచిదని నేను కోరుతున్నాను. రావచ్చు, స్వాగతించవచ్చు. ఎందుకంటే జాతి ఏదైతే సఫర్ అవుతుందో ఆ హక్కుల కోసం వచ్చిన వాళ్ళు ఏ పేరు పెట్టుకు వచ్చినా పర్లేదండి. మీరు మిగతా వాళ్ళకి సపోర్ట్ ఇస్తారా? మేము ఖచ్చితంగా ఇస్తామండి. వాళ్ళు చేస్తున్న ఉద్యమం కరెక్ట్ అయి ఉండి క్రైస్తవుడికి న్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా మేము. అల్టిమేట్గా ఇప్పుడు ఏదైనా సరే మతం పేరు మీద వచ్చేదే కదా. మతం అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉపయోగించుకుంటున్నారండి ఇప్పుడు. ఓకే, సరే, చివరిగా మీ నియోజకవర్గంలో ఎంతమంది క్రైస్తవ నాయకులు ఉన్నారు? క్రైస్తవ సమస్యల పట్ల చిత్తశుద్ధి కలిగి పనిచేసే బలమైనటువంటి
నాయకులు మీ నియోజకవర్గంలో మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నారు అని మీరు గట్టిగా నమ్ముతున్నారా? ఉన్నారని నేను నమ్ముతున్నానండి. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ నుంచి నా జాతి ప్రయోజనాల కోసం వచ్చింది తప్ప నా ప్రయోజనాల కోసం అయితే నేను రాలేదు, రాను కూడా. ఎక్కడైనా తెలియక తప్పు చేస్తే వెంటనే నేను అక్కడి నుంచి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇది తప్పు జరుగుతుంది ఇక్కడ. కానీ ఈ ఉండి నియోజకవర్గంలో బలమైన శక్తిగా పనిచేసి పాస్టర్ల పట్ల నిబద్ధత కలిగి పనిచేసే వ్యక్తుల్లో ఏపీసీపీ అనే ఇస్మాయిల్ గారు ఈ మధ్యలో ఒకటి ఏర్పాటు చేశారు. ఎవరైతే పాస్టర్లుగా చిన్న పాస్టర్లు కానీ పెద్ద పాస్టర్లుగా కొన్ని సంఘాలు ఇండివిజువల్ సంఘాలు నడిపిస్తున్న వ్యక్తులకి సపోర్ట్గా ఉండి వారికి ఏదైనా సమస్య వస్తే నేనున్నానని ఫైట్ చేస్తున్నాడు ఆయన. అటువంటి వ్యక్తి ఉండాలి. నెక్స్ట్ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు వారి ప్రయోజనాల కోసం పనిచేయాలి కానీ వేరే ప్రయోజనాలు కూడా పనిచేసే ఆలోచనలో ఉన్నారు. అది కరెక్ట్ కాదు. వారి మనసులు మార్చుకుని ఈ క్రైస్తవుల పట్ల మంచి నాయకులుగా పనిచేసి ఎదగాలని. మీరున్న నియోజకవర్గంలో ఎన్ని ఫెలోషిప్లు ఉన్నాయి? ఆ ఉండి మండలంలో యూపీఎఫ్ అనేది ఈ మధ్యలో ఒకటి ఉందండి. ఈ నియోజకవర్గంలో ఉన్న యూపీఏ కానీ యూపీఎఫ్ కానీ మీతో కలిసి పనిచేయడానికి ఆసక్తి కలిగి ఉన్నారా? పనిచేస్తున్నారా? వాళ్ళు నేను చేసే విధి విధానాలు నచ్చి ఆసక్తి కలిగి కొంతమంది నాతో పనిచేస్తున్నారండి. మరి వాళ్ళకు కూడా నేను ఏ సమస్య వచ్చినా ఎదురు పనిచేయడానికి నేను కూడా నా కమిటీతో నేను సిద్ధంగా ఉన్నాను. నా కమిటీ సభ్యులైన మరి గొల్లా డానియల్ గారు కూడా నా దగ్గరే ఉన్నారు. క్రైస్తవులకు ఏ సమస్య వచ్చినా సరే ఆయన ఎదురుండి పనిచేయాలని ఆయన అంత పెద్ద వయసు అయినా సరే కరెక్ట్గా పనిచేయడానికి ఎదురు వస్తున్నారు. అలానే బద్దలు జార్జి గారని ఇంకా కొంతమంది ఉన్నారండి. వాళ్ళు కూడా ఈ క్రైస్తవులకి అండదండలుగా నిలుస్తున్నారు, పనిచేస్తున్నారు. ఏదేమైనా కానీ ఏ పేరు పెట్టుకున్నా కానీ ఈ క్రైస్తవులు అనే వాళ్ళకి ఏ ఇబ్బంది కలిగినా ఎదురుకొచ్చి పనిచేయాలని నేను ఈ పరంగా మీడియా పరంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఓకే, ఫైనల్గా ఆఖరి మాట ఏంటంటే ఏఐసిఎఫ్తో మిగిలిన యూపీఏ కానీ యూపీఎఫ్ కానీ ఇతర సేవకులు కలిసి పనిచేస్తున్నారంటే కొంతమంది పనిచేస్తున్నారని చెప్పారు. పాస్టర్ల యొక్క డేటాకి సంబంధించి కానివ్వండి, మందిరాల డేటా, అదేవిధంగా పాస్టర్ల ఫోన్ నెంబర్లు, కుటుంబ వివరాలు నాకు కావాలని చెప్పి పాలకులకు చెందినటువంటి పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ అనేటటువంటి వ్యక్తి ఒక ఆర్టీఏ వేశాడు. అది ప్రతి గ్రామంలో ఆల్రెడీ యలమంచిలి, పోడూరు, పాలకొల్లు, ఈ నరసాపురం ఏరియాల్లో సైలెంట్గా డేటా కలెక్ట్ చేసి అతనికి ఇచ్చేశారు ప్రభుత్వ అధికారులు. ఈ పశ్చిమ గోదావరిలో ఇది ఆఖరి నియోజకవర్గం కాబట్టి అలాగా సర్క్యులేట్ అవుతూ వచ్చింది. మా దాకా కూడా అంశం వచ్చింది. వచ్చినప్పుడు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు, దేనికి కలెక్ట్ చేస్తున్నారు, దీని అవసరం మీకేంటి అని చెప్పి నేను ఆ ప్రశ్న రేజ్ చేశాను. వాళ్ళతో సెక్రటరీ గారితో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఎండిఓతో మాట్లాడడం జరిగింది. ఎండిఓ నాకేం తెలియదండి, నేనేమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు అని ఎండిఓ చెప్పడం జరిగింది. అప్పుడు వెంటనే భీమవరం నుంచి రాజేష్ ఖన్నా గారు, యోవేల్ రాజు గారు, నేను, అలాగే మా ఏపీసీపీ టీం సభ్యులందరం ఎల్లూరుపాడు సెక్రటరీ గారిని కలవడం జరిగింది. మీకు ఇవ్వడం ఇష్టం లేనప్పుడు మీరు రిటర్న్గా ఒక లెటర్ ఇచ్చేయండి, మేము ఆపేస్తామని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. దీని మీద యావత్ క్రైస్తవ్యాన్ని ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని మేలుకొల్పడానికి ఒక వాయిస్ కూడా మేము గ్రూప్లో పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు వెంటనే మీరు స్పందించారు. మీతో పాటు నరసాపురంలో రూబెన్ గారు స్పందించారు. మిగతా క్రైస్తవులు ఎవరు స్పందించలేదు. ఇంకా మీరు కలిసి పనిచేస్తున్నారని అంటున్నారు. ఇది ఒక ఇస్మాయిల్కి లేకపోతే రూబెన్ గారికి లేకపోతే రాజకుమార్ గారికి సంబంధించిన అంశం కాదు కదా, చాలామంది పాస్టర్లకు సంబంధించిన విషయమే. ఇదేం చిన్న విషయం అయితే ఏమీ కాదు. అందరూ ఎవరికి వాళ్ళే నాకేమవుద్దులే నాకేం కాదు అన్నట్టుగా సైలెంట్గా ఉన్నారు. మరి దీన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు సపోజ్ దానియల్ గారు చర్చిని తీసేమన్నారు. నిజంగా సేవకుల్లో అంత యూనిటీ, పాస్టర్లో అంత ఐక్యత. ఓ పాస్టర్ గారు పాడైపోతున్నాడు అంటే పరిగెత్తుకుని వెళ్ళి ఆదుకునే ఆ మనస్తత్వం అనేటటువంటిది నిజంగా పాస్టర్లో ఉండుంటే ఈరోజు దానియల్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకొకళ్ళు
బలైపోవాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడు వ్యాండ్రలో పాస్టర్ గారు పాపం పాస్టర్ గారు చచ్చిపోయారట ఆల్రెడీ. అక్కడ ఏదో సమస్య జరుగుతుంది. ఆ సమస్య మీద సంపూర్ణమైనటువంటి అవగాహన అయితే నాకు లేదు. వాళ్ళు కూడా చాలా దారుణంగా వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు. నిజంగా అటువంటి యూనిటీ అనేది పాస్టర్లలో ఈ యూపీఏలు, యూపీఎఫ్లు, ఐఎఫ్లు, ఈఎఫ్లు అర్థమైందా, ఈ అన్నిటిలో మా అన్న అనేటటువంటి భావన ఉన్నప్పుడు ఇటువంటి బాధపడేటటువంటి వ్యక్తుల యొద్దకి ఒక సమూహంగా తరలి వెళ్ళి అక్కడ సమస్య మీద నినదించి న్యాయపరమైనటువంటి అంశాలను పరిశీలించి న్యాయం చేయడానికి ముందుకు రాని వైఫల్యం చెందే మాస్టర్సు, యూపీఏలు, యూపీఎఫ్లు, ఏపీసీపీఏలు అర్థమైందా, ఏఐసిఎఫ్లు ఇలాంటివి ఎన్ని ఉంటాయి, ఏంటి ఉపయోగం న్యాయం జరగనప్పుడు? నేను ఒక మాట చెప్తానండి. ఇందాక కూడా అన్నాను, ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఎక్కడ సమస్య వచ్చినా అక్కడున్న పాస్టర్ గారు కానీ అక్కడున్న ఉద్యమ సంఘం కానీ పిలిస్తే అది కరెక్ట్గా అనుకున్నప్పుడు ఈ ఫెడరేషన్ ఖచ్చితంగా అక్కడికి అటెండ్ అవుతుంది. ఆ రోజు మీరు చెప్పారు, మీతో పాటుగా మేము కలిసి వచ్చాం. నా ఏరియాలో నా ఎంఆర్ఓని కానీ ఎండిఓని కానీ అడగటం జరిగింది. అలాగే కాళ్ళమండలో ఎండిఓని కూడా అడగటం జరిగింది. కానీ డైరెక్ట్ మనం అందరం కలిసి పాస్టర్లను తీసుకుని ఉద్యమ సంఘాలతో మేము వచ్చామండి. అక్కడ సమస్య మీద నిలదీసాం, కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం. తర్వాత ఆ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మరి ఆయనకి కూడా ఇవ్వటం జరిగింది. పెద్ద లేబుల్ పెట్టుకుని నేను ఫలానా అని చెప్పుకోవటం కాదండి. సమస్య వచ్చినప్పుడు ఇంత లేబుల్ అని కాదండి, ఇంత సమస్య వచ్చినా అక్కడ నిలబడాలి. నాయకుడు అంటే అదే కదా, చిన్న సమస్య వచ్చినా నాయకుడు అక్కడే వాళ్ళ వ్యక్తిగత విషయమో లేదా వాళ్ళ పర్సనల్గా తీసుకున్న విషయాల్ని అక్కడ జనాలు అంచనా వేస్తారండి. వీళ్ళందరం కలిసి వెళ్తేనే అక్కడ ప్రభుత్వం అధికారులు స్పందించారు. దాన్ని పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ అనే వ్యక్తి డేటాని ఆ పేరు తన మీద చర్య తీసుకున్నారని నేను అనుకుంటున్నానండి. అలా నర్సాపురంలో భారీ మీటింగ్ కూడా ఆ రూబేన్ గారి ఆధ్వర్యంలో జరిగించినప్పుడు మనం అంతా వెళ్ళామండి. నేను ఉద్యమ సంఘాన్ని ప్రతినిధిని లేకపోతే నేను ఇదినని చెప్పుకున్నప్పుడు ఎక్కడైతే మీరు స్పందిస్తున్నారు, మరి మిగతా వాళ్ళు ఎందుకు కలవరు? వాళ్ళు రావాలి. నిజంగా నేను సమస్య మీద పోరాడే వ్యక్తిని, నేను పలానా పేరు పెట్టుకున్నాను అనుకున్న వ్యక్తి కంపల్సరీ వచ్చి ఏం జరుగుతుంది సార్, ఏం జరిగింది, మీకు అన్యాయం ఏంటి, జరగండి, రండి సార్ అని. అలాగే ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఎవరు పిలిచినా మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నామండి. అంటే మేము వెళ్ళి డీల్ చేసిన దానికి మేమే చేయాలి, మేము ఇది అనేది నేను తీసుకోను సార్. నా హైకమాండ్కి కూడా నేను చెప్తున్నాను ఎప్పటికప్పుడు. రాకపోవడానికి కారణం ఏమై ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. వీర్ సార్ బాబాలతో ఇస్మాయిల్ అయ్య గారు వెళ్ళిపోయారు, లేదా రాజ్ కుమార్ వెళ్ళిపోయారు, డానియల్ గారు వెళ్ళిపోయారు, లేకపోతే రాజేష్ ఖన్నా గారు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన దానికి నేను వెళ్ళడం ఏంటి, ఇలా కూడా తీసుకున్న వాళ్ళు ఉద్యమకారులు కారండి. ఇప్పుడు ఈర్ష్య వ్యక్తుల మీద ఎందుకు ఈర్ష్య? సమస్య పరిష్కారం మనకు కావాలి, పరిష్కారమే మనకి లక్ష్యం అండి. ఇప్పుడు ఉద్యమ సంఘంగా ఇస్మాయిల్ అయ్య గారికి నాకు పడుతుంది, కానీ అక్కడ సమస్య ఏంటంటే అక్కడ ఒకడు తగలబెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దాన్ని ఆపాలి, నీళ్ళు వేసి మనిద్దరం కొట్టుకునేలోకి మొత్తం లంక తగిలిపోతుంది. అది కాదు నా లక్ష్యం. అయితే ముందు అది ఆపాలి. మీ ఇద్దరికి ఇష్టం లేకపోతే మీరు పర్సనల్గా చూసుకోండి, అంతేగాని ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకుని దీన్ని తగిలిపడిపోతుంటే ఆపడానికి, నీళ్లు పోయడానికి చూడాలి. మీరున్నది క్రైస్తవ్యం పక్షంగానే కదా? నేనున్నది క్రైస్తవ పక్షం. నేనున్నది క్రైస్తవ్యం పక్షంగానే కదా? అవునండి. ఈయనున్నది ఆయన క్రైస్తవ పక్షంగానే. అప్పుడు మీకు సమస్య వచ్చింది, అప్పుడు మీ ఇద్దరం ఏం చేయాలి? రావాలండి. క్రైస్తవ్యం పక్షంగా అనుకున్నప్పుడు ఖచ్చితంగా రావాలి. మీ వ్యక్తిగత ఇదిని క్రైస్తవ పక్షంగా నిలబడి నేనని చెప్పుకుని దాన్ని ఆపుకోవటం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు దానియల్ గారి ముందు వెళ్తే దానియల్ గారికి మైలేజ్ వస్తుందని నేను ఆగిపోవాలా? అస్సలు ఆగకూడదు. ఈ రెండు అది ఉద్యమ స్ఫూర్తి అని అంటారు అసలు. ఒకటండి, ఫోటోల గురించో పేపర్ ప్రకటన గురించో వెళ్ళే ఉద్యమ సంఘాలు అయితే పనికిరాదు సార్. వాళ్ళ లక్ష్యాన్ని చివరి వరకు తీసుకెళ్ళలేరు, మధ్యలోనే డ్రాప్ అయిపోతారు. కాబట్టి నీకు నాకు గొడవ ఉన్నా సరే అక్కడ నిలబడు, సమస్య మీద పోరాడు. అల్టిమేట్గా మీరు యావత్ క్రైస్తవులకి, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పాస్టర్స్ ఫెలోషిప్లకు కానివ్వండి, లేదా పాస్టర్స్ పక్షంగా పనిచేసేటటువంటి నాయకులము అని చెప్పుకునే వాళ్ళకి కానివ్వండి, మీరిచ్చే సూచన, మీరిచ్చే సలహా ఏంటి? ఈ మీడియా పరంగా
మీ అందరికీ నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను. ఒక నాయకుడిగా నడిపిస్తున్న వ్యక్తి కానీ, దాంట్లో మెంబర్షిప్గా పనిచేస్తున్న వ్యక్తి కానీ, అలాగే పాస్టల్ ఫెలోషిప్కి పనిచేస్తున్న నాయకులు కానీ, అందరూ కూడా సమస్య వచ్చినప్పుడు ఒక వేదికగా మనం అంతా రావాలని మీకు పిలుపునిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ కాదు. మన క్రైస్తవ సమస్యల మీద పోరాటానికి వచ్చిన వ్యక్తులు జాతికి అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాన్ని మనం సఫలపరచుకోవడానికి న్యాయం జరిగేలాగా మనం పోరాటం చేద్దాం. ఎవరు మేము పైన నేను కింద అనే భావాలు వద్దు మనకి. రండి, అందరం కలిసి పనిచేద్దాం, జాతి హక్కుల కోసం పనిచేద్దాం. ఎక్కడైనా క్రైస్తవుడికి అన్యాయం జరిగితే, ఓ దేవాలయం మీద దాడి జరిగితే, ఓ చర్చి పీకేస్తే అయిన గట్టిగా నిలబడదాం, మనం నిలదీద్దాం. ప్రభుత్వాలు ఉన్నాయి, అధికారులు ఉన్నారు, మన వాడిని అక్కడ వినిపిద్దాం, మనం అనుకున్న లక్ష్యానికి చేద్దాం. దయించి మీరంతా కూడా మరి నా మాటలు మన్నించి, నా మాటలు ఏమైనా తప్పులుంటే సరి చేసుకుంటాను. మరి మీరంతా కలిసి రండి, మనం అందరం కలిసి అయిన గట్టిగా పనిచేద్దాం. మరి భేదాలని పక్కన పెడదాం. ఉద్యమాల్లో భేదాలు పెట్టుకుని రాజకుమారులు లభితే ఇంకోళ్ళు అనుకుని అయినా పక్కన పెడదాం. కలిసి రండి, పనిచేద్దాం. ఇవాళ జాతి ఏదైతే హక్కులు ఉన్నాయో హక్కులు పోరాటానికి మనం ఎడది పనిచేసి మనం సాధించుకుని రాబోయే భవిష్యత్తుకి, రాబోయే తరానికి మన పునాదులు వేద్దామని ఈ మీడియా పరంగా మీకు పిలుపునిస్తున్నాను. చాలా సంతోషం అండి. మరి సుదీర్ఘమైనటువంటి ఈ యొక్క ఇంటర్వ్యూలో చాలా ఓపికగా ప్రశ్నించిన ప్రతి ప్రశ్నకి మీరు సమాధానం చెప్పారు. దేవుని చిత్తం అయితే మరి మీ యొక్క ప్రతి ఉద్దేశం, ఆలోచన మరి యావత్ క్రైస్తవ సమాజం తెలుసుకుని అందుకు అనుగుణంగా మీ ఏరియాలో ఉన్నటువంటి సేవకులు, అదేవిధంగా ఉద్యమ స్ఫూర్తితో పనిచేసేటటువంటి నాయకులు